మరికొన్ని రోజుల్లో దసరా నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఇప్పటికే క్యూ కడుతున్నారు. విజయవాడలో జరిగిన వరద విపత్తును దృష్టిలో పెట్టుకుని అధికారులు అన్ని ఏర్పాట్లు శరవేగంగా చేస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. చూస్తున్నాం కదా, దసరా పనులన్నీ కూడా కొంచెం జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ మనం ఆల్రెడీ ఈ కొండ చర్యలు ఏవైతే విరిగిపడ్డాయో వాటికి సంబంధించి కూడా మరమ్మతులు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఘాట్ రోడ్ మీద నుంచే భక్తుల సంఖ్య వస్తూ ఉంటుంది కాబట్టి ఇటువైపు నుంచి కూడా భక్తులందరూ కూడా దర్శనార్థం ఇంద్రకీలాద్రి వైపు వచ్చే మార్గం కాబట్టి ఇటువైపు ఎలాంటి కొండరాళ్ళు కానీ ఏవైతే రాళ్ళు ఉంటాయో ఇటువైపు నుంచి కూడా ఈ ఓంకారం మార్గం వైపు ఎట్లా కూడా అంటే ఈ కొండ దగ్గర నుంచి అయితే కనుక కొంచెం జారిపడే అవకాశం ఉంది కాబట్టి దానికి సంబంధించి కూడా చూడొచ్చు మనం. ఆ సిబ్బంది ఇంకా పనిచేస్తూ ఉన్నారు. ఆ తాళ్లను పెట్టి కొంచెం స్ట్రాంగ్గా చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్న సిచ్యువేషన్ ఉంది. చూస్తే ఘాట్ రోడ్ వైపు మొత్తం కూడా ఈ 3 లేన్లకు సంబంధించి కూడా 300 రూపాయల టికెట్, 100 రూపాయల టికెట్, 500 రూపాయల టికెట్ క్యూ లైన్లను కూడా ఏర్పాటు చేస్తున్న సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాము. దసరా అప్పుడు కూడా ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు భక్తులు కూడా అంటే ఇబ్బంది కలగకుండా ఉండేందుకు వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు కాబట్టి ఒకరికి ఒకరు తోసుకోకుండా ఉండేందుకు కూడా ఇక్కడ క్యూ లైన్ ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ దారి పొడవాటున కూడా ఈ క్యూ లైన్లకు సంబంధించి కూడా రాడ్లతో ఇప్పటికే పనులన్నీ కూడా చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి కూడా విజువల్స్లో మనం చూస్తూ ఉన్నాము. ఆ పనిముట్లు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని పట్టుకుని కూడా భక్తులకి దర్శనార్థం ఇటువైపు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు అయితే కనుక ఇక్కడ సిబ్బంది అందరూ కూడా పనులు ఇంకా కొనసాగిస్తూ ఉన్న సిచ్యువేషన్ అయితే ఉంది. మొత్తం మీద అయితే దసరా ఖచ్చితంగా ఈసారి శోభాప్రయంగా జరిగేందుకు అయితే కనుక రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పనులన్నీ కూడా ఖచ్చితంగా పర్ఫెక్ట్గా జరిగేటట్టు కూడా సిచ్యువేషన్స్ అన్నీ కూడా క్రియేట్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. కొండ చర్యలు విరిగిపడిన ప్రదేశాల్లో అయితే కనుక మరమ్మతులు కూడా ఇప్పటికే ఇంకా స్ట్రాంగ్గా ఉండేందుకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకైతే పనులన్నీ కూడా జరుగుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది. ఇది ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో సాహిత్య, బిగ్ టీవీ, ఇంద్రకీలాద్రి నుంచి.